నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. యువత నిరుద్యోగ సమస్యకు ఓటు చోరీనే కారణం, రాహుల్ ఆరోపణ. ప్రైవేటు పెట్టుబడులు పెరగాలి, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్ పిలుపు. స్పీకర్ రూలింగ్ను చట్ట విరుద్ధంగా ప్రకటించండి, వైఎస్ జగన్. గిరిజన ప్రాంతాల్లో వైద్య పోస్టుల భర్తీ, మంత్రి సత్యకుమార్. వీటిలో డీటెయిల్స్ చూద్దాం. భారతీయ జనతా పార్టీ ఓటు చోరీకి పాల్పడుతోందంటూ పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. తాజాగా దేశంలోని యువత నిరుద్యోగానికి ఓటు చోరీకి ముడిపెట్టి విమర్శలు చేశారు. బీజేపీ చేస్తున్న ఓటు చోరీ ఫలితంగానే దేశంలోని యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని అన్నారు. ప్రజల సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని, కేవలం సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని అధికారంలో కొనసాగుతోందని ఆరోపించారు. ఈ దేశంలోని యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం. దీనికి ఓటు చోరీతో నేరుగా ప్రమేయం ఉంది. ఏ ప్రభుత్వమైనా ప్రజా విశ్వాసం పొంది గెలిచినట్లయితే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తుంది. కానీ బీజేపీ నిజాయితీగా ఎన్నికల్లో గెలవదు, ఓట్లు చోరీ చేసి సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని అధికారం సాగిస్తోంది అని సామాజిక మాధ్యమం ఎక్స్లో రాహుల్ పేర్కొన్నారు. ప్రైవేటు కంపెనీల చేతిలో చాలా మూలధనం ఉందని, దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు అవి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్ పిలుపిచ్చారు. ఆదివారం ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పెట్టుబడులు, ఎగుమతులే దేశ ఆర్థిక అభివృద్ధికి చోదకమని అన్నారు. శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు తిరస్కరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్ను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ రూలింగ్ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రూలింగ్ను ఆంధ్రప్రదేశ్ జీతభత్యాలు, పెన్షన్లు, అనర్హతల తొలగింపు చట్టానికి విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంలో శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, న్యాయ శాసనసభ వ్యవహారాల శాఖ కార్యదర్శితో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవును వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి, స్టాఫ్ నర్సుల నియామకాలకు ప్రథమ ప్రాధాన్యమిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరతపై ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, వేమిరెడ్డి ప్రశాంతి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, జై నాగేశ్వర్ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సత్యకుమార్ సమాధానమిచ్చారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల ఖాళీలను భర్తీ చేసేందుకు వాకిన్ ఇంటర్వ్యూలు చేపడుతున్నాం. గిరిజన ప్రాంతాల్లోని 153 PHCలకు 306 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో 131 పోస్టులు భర్తీ చేశాం. ప్రస్తుతం 31 పోస్టులే ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. స్టాఫ్ నర్సుల నియామకాల్లో CHOలకు వెయిటేజ్ ఇస్తామన్నారు. CHOలకు 25,000 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నామని, పనితీరు ఆధారంగా మరో 15,000 వరకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చెప్పారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక మహాలక్ష్మీదేవి శరణవరాత్రి మహోత్సవాలలో భాగంగా 2వ రోజు ప్రెసిడెంట్ PVS ప్రసాద్, సెక్రటరీ కులిశెట్టి ఆదినారాయణ, ట్రెజరర్ చీదర్ల వెంకట సుబ్బయ్య మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి మూల విరాట్కు పంచామృత అభిషేకం, వివిధ రకాల విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా మద్దికెర మండలంలో వెలసిన మద్దిమాంబ దేవాలయం దగ్గర చెరువు కట్ట పైన వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం స్థాపించడమైనది. భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవుడు, ఆరోగ్య ప్రదాత, కొలిచిన వారికి కొంగు బంగారం, సంతాన ప్రాప్తి అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం షష్ఠి సందర్భంగా కుజగ్రహ రాహుకేతు కాలసర్ప దోషం నివారణ, వివాహ సంతాన ఆరోగ్య సమస్యలకు విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, సామూహిక హోమాలు, అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అదేకాక ఆదివారం, మంగళవారం ప్రత్యేక పూజలు మరియు పౌర్ణమి, అమావాస్య, షష్ఠి రోజుల్లో హోమాలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా నవంబర్ 25, 26, 27 స్వామివారికి 3 రోజుల పాటు అత్యంత వైభవంగా అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, హోమాలు, కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు జరపడతాయి. అలాగే పౌర్ణమి, అమావాస్య, షష్ఠి రోజుల్లో సామూహిక హోమాలు, అన్నదాన కార్యక్రమాలు జరపడతాయి. అలాగే రాబోయే రోజుల్లో నవంబర్ 25, 26, 27 స్వామివారికి అత్యంత వైభవంగా 3 రోజుల పాటు స్వామివారికి పంచామృత అభిషేకాలు, సామూహిక హోమాలు, స్వామివారి కళ్యాణోత్సవము, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే క్రీడా పోటీలు జరపబడతాయి. అలాగే రాబోయే రోజుల్లో స్వామివారి నూతన దేవాలయము, శిలామండపము, అర్ధమండపము, మహామండపము, రాజగోపురము, స్వామివారి వల్లీదేవి సమేతంగా దేవాలయం నిర్మాణం జరుగుతున్నది. కావున భక్తులు సహాయ సహకారాలు అందించి దేవాలయ అభివృద్ధిలో పాలుపంచవలసిందిగా మనం. రాబోయే రోజుల్లో స్వామివారి దేవాలయం, నూతన దేవాలయ నిర్మాణము అత్యంత వైభవంగా అర్ధమండపము, మహామండపము, రాజగోపురము, వల్లీదేవి సమేతంగా ధ్వజస్తంభము, శివలింగము, నవగ్రహాలు ఇవన్నీ కూడా దేవాలయ నిర్మాణం భాగంగా ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత నిర్మాణం మొదలవుతుందని, దీనికి భక్తులు సహాయ సహకారాలు అందించాలని మనం. రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలలో సౌకర్యాలు మెరుగుపరచాలని శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర శాసనసభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాల పరిస్థితి గురించి వివరించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కామినేని శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నప్పుడు 100 పడకల ఆసుపత్రిగా దీన్ని మార్చారని తెలియజేశారు. అందుకు అనుగుణంగా అదనపు భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించారని అన్నారు. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆసుపత్రి గురించి పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వారు ఆరోపించారు. రావడానికి దోహదం పడింది కాబట్టి రాయదుర్గం ఆసుపత్రిలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. కామినేని శ్రీనివాస్ గారు మాది 100 పడకల ఆసుపత్రిగా చేర్చారు. కానీ 22 మంది డాక్టర్లు చోట 6 మందే ఉన్నారు. దయచేసి డాక్టర్ల నియామకంలో కానీ అక్కడ సౌకర్యాల భవనం కూడా పూర్తి కాలేదు. వీటి పట్ల కూడా మంత్రి గారు శ్రద్ధ చూపి అత్యంత వెనుకబడిన రాయదుర్గం ప్రాంత ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని మరి ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఆయన మంత్రి కాబట్టి మీ ద్వారా ఆయనకు. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం బొర్రంపాలెం పంచాయతీ ముత్యాలమ్మపేట ఒడెర కులానికి చెందిన మత్స్యకారులు కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం రేవులో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మత్స్య కార్మికులు మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా చేపల వేట చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మత్స్యకారులు దాదాపు 40 కుటుంబాలు కనీసం సంఘం రిజిస్ట్రేషన్కు కూడా నోచుకోలేదని అన్నారు. మత్స్యకారు కుటుంబాలు కూటమి ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని నిరసన తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పందించి మాకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల నేడు వ్యవసాయ సంక్షోభంలో ఉందని, కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు అందడం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టా భాస్కర్రావు, కె శ్రీనివాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఊళ్లలోని కాలువగట్టు శివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల మహాసభ, ఆ సంఘం సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని రైతాంగ సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కట్టా భాస్కర్రావు, కె శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50% కలిపి అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు అందకపోవడం అన్యాయమని వారు విమర్శించారు. రైతులకు వస్తున్నటువంటి సమస్యల మీద పనిచేసేదానికి ఈ కమిటీ పనిచేస్తుంది. ఏదైతే సెక్రటరీ గారు చెప్పారో ఈరోజు కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ క్రాప్ చేసేదానికి కానీ అలాగే రైతు భరోసా ఇస్తూ ఉన్నారు. రైతు భరోసా వాస్తవంగా పంటకు సంబంధించిందిగా అది మనం భావించాలి. ఆ పంటకు సంబంధించింది కౌలు రైతుకి ఇస్తే ఉపయోగపడదు తప్ప ఎవరైతే భూ యజమాని ఉన్నారో ఆ భూ యజమానికి ఇస్తే అది ఉపయోగకరంగా ఉండదు. ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో
కౌలుకి పొలం చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇస్తే ఈ రైతు భరోసా అనేది ఉపయోగపడుద్ది. వ్యవసాయం ముందుకెళ్లేదానికి కౌలు రైతు ఉత్సాహపడేదానికి ఉపయోగపడుద్ది. ఆ రకంగా భవిష్యత్తులో అలాంటి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ధాన్యం వస్తూ ఉన్నాయి. ధాన్యానికి సమస్యలు లేకుండా కొనేదానికి పూర్తిగా ధాన్యం పండిన ధాన్యాన్ని అంతా కొనేదానికి టార్గెట్లతో నిమిత్తం లేకుండా ఆ రకమైన పద్ధతిలో రైతుల దగ్గర ధాన్యం. ఇవాళ రైతాంగ సమస్యల్ని ఈ సదస్సులో చర్చించడం జరిగింది. కాబట్టి ప్రధానంగా రైతాంగ సమస్యల్ని చర్చించి భవిష్యత్తులో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం కోసం భీమడోల మండల రైతు సంఘం కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ మండల అధ్యక్షులుగా సనపల వెంకటేశ్వరరావు పూళ్ళ, అదేవిధంగా మండల కార్యదర్శిగా గురజాల కృష్ణ బాలాజీ గారు ఇవాళ మండల కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా సహాయ కార్యదర్శులు కూడా ఎన్నిక జరిగింది. గొడవతి రామారావు గారు ఉపాధ్యక్షులుగా, అట్లాగే సహాయ కార్యదర్శిగా గుండుగోలకు సంబంధించిన మరపారి సత్యనారాయణ గారు కూడా ఎన్నికయ్యారు. మరో 8 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నాం. భవిష్యత్తులో ఈ కమిటీ ఈ మండలంలో రైతాంగ సమస్య మీద కూడా పనిచేస్తూ ఉంది. అంటే ఇప్పటికే అనేక సమస్యల మీద రైతు సంఘం కృషి చేస్తుంది. భవిష్యత్తులో రైతులను ఐక్యం చేసి సంఘటితం చేసి మరింత కృషిని పెంచే దానికోసమే అన్ని మండలాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రైతు సంఘాన్ని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు బలోపేతం చేసే దానికోసం తగిన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ఇవాళ రైతాంగం తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అయితే వ్యవసాయాన్ని కార్పొరేటీకరించాలని చెప్పేసి కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తూ ఉంది. అంటే అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధానాలు తప్ప రైతులకు ఉపయోగపడే విధానాలు ఎక్కడ కూడా అమలు కావడం లేదు. అందుకు మేము అడుగుతా ఉన్నాం, రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు ధాన్యం కొనుగోలు సమస్యలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతాంగానికి ఏమాత్రం సరిపోదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వం వలె కనీసం 500 రూపాయలు, ఎందుకంటే కేరళ క్వింటాల్కి 900 రూపాయలు బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఆ రకంగా బోనస్ ఇవ్వడం లేదు. కాబట్టి క్వింటాల్ ధాన్యానికి కనీసం 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. యూరియా కొరత సమస్య పరిష్కరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ప్రధానంగా కౌలు రైతులు గుర్తింపు కార్డు ఇవ్వడం లేదు. కౌలు రైతుకు సంబంధించిన కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పారు, ఆ కొత్త చట్టం తీసుకురావడం లేదు. భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ భూ యజమానికి రుణం ఇస్తే కౌలు రైతులు రుణం ఇవ్వమని చెప్పేసి ఇవాళ రాష్ట్ర స్థాయి బ్యాంకుల కమిటీ ప్రకటిస్తూ ఉంది. ఇది చాలా దారుణం, అన్యాయం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. భూ యజమానితో సంబంధం లేకుండా కార్లు ఇవ్వాలి, రుణాలు ఇవ్వాలి. ఇవాళ వడ్డీ లేని రుణాలు కూడా కౌలు రైతులకు అందించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బ్యాంకర్లు చాలా చోట్ల ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వ్యవసాయం చేస్తూ నష్టపోతూ కష్టపడుతున్న కౌలు రైతులకే పంట రుణాలు ఇచ్చే విధంగా చర్యలు ఉండాలి. కొత్త చట్టం తీసుకురావాలి, రుణాలు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆ రకంగా కౌలు రైతుల పేరుతో ఈ క్రాప్ చేసి ధాన్యాన్ని కూడా కౌలు రైతుల పేరుతోనే కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి ధాన్యం కొనుగోలు సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరం తాండవ కాలుగట్టున వెలసిన శ్రీ శక్తి పంచాయతన ఆలయంలో సోమవారం నుండి శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీశక్తి పంచాయతీన ఆలయంలో కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు వివిధ అవతారాలలో అమ్మవారికి ప్రత్యేక హోమాలు, పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించే విధంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని, ప్రతిరోజు అమ్మవారికి విడివిడిగా విశేషమైన పూజా కార్యక్రమం, హోమాలు, కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతోందని ఆలయ పూజారి తెలియజేశారు. ప్రతి సంవత్సరంలాగే శ్రీ శక్తి పంచాయతన ఆలయంలో అమ్మవారికి దేవీ శరన్నవరాత్రి దీక్షా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి. అయితే ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా పాడ్యమి 22వ తారీఖు నుంచి మొదలయ్యాయండి. మొదటి రోజు అవతారం అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అవతారం, రెండో రోజు అవతారం ఈరోజు గాయత్రి అమ్మవారి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారండి. అదేవిధంగా మూడో రోజు అన్నపూర్ణాదేవి అవతారం, 4వ రోజు కాత్యాయని అవతారం, 5వ రోజు మహాలక్ష్మి అవతారం, 6వ రోజు లలితా త్రిపుర సుందరి అవతారం, 7వ రోజు మహాచండీ అవతారం, 8వ రోజు మహాసరస్వతి అవతారం,
9వ రోజు దుర్గాష్టమి సందర్భంగా మహాదుర్గా అవతారం, 9వ రోజు మహిషాసురమర్దిని అవతారం, 10వ రోజు రాజరాజేశ్వరి అమ్మవారి అవతారం. ఈ సంవత్సరం విశేషంగా 9 రోజులు కాకుండా 11 రోజులు వచ్చాయండి. దశమి 11వ రోజున జరిగింది కాబట్టి అమ్మవారికి విడివిడిగా పూజా కార్యక్రమాలన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా విశేషమైన పూజా కార్యక్రమాలు, హోమాలు, కుంకుమ పూజా కార్యక్రమాలు, అభిషేకాలు అన్నీ కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ శక్తి పంచాయతన ఆలయం దగ్గర భవానీ దీక్షలు విశేషంగా 300 మంది దాకా భవానీలు దీక్షాధారణ నవరాత్రులు చాలా వైభవంగా ప్రారంభమయ్యాయండి. ఇందులో భాగంగా పొద్దున్నుంచి కుంకుమ పూజలు, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు జరుగుతున్నాయి. సాయంత్రం మళ్ళా లలితాపారాయణం, స్వామి భవానీలకు భిక్ష ఒడితో కూడా చాలా వైభవంగా నిన్నటి నుంచి మొదలయ్యండి. ఈ 2-3 సంవత్సరాలు అమ్మవారి గుడి మొదలు పెట్టిన తర్వాత ఈ 4 సంవత్సరాలు, ఇది 4వ సంవత్సరం. 4వ సంవత్సరం నుంచి కూడా చాలా వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయండి. అయితే మేము ఇది లేనప్పుడు ఈ గుడి నిర్మించక ముందు ఒక మామూలుగా పందిట్లో అమ్మవారిని మాత్రమే కొలుచుకునే వాళ్ళమి. ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా కూడా ఉంది. మంత్రోచ్చారణతో అనేది ఎప్పుడు మేము చేసుకోలేకపోయాము. ఇక్కడ ఈ గుడి ప్రతిష్ఠించిన దగ్గర నుండి మంత్రపూర్వకంగా పూజలైనా, పడి పూజలైనా, కుంకుమ పూజలైనా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు భృతి కల్పించి మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కో కన్వీనర్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి కల్పిస్తారని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు హామీని నిలబెట్టలేకపోయారని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్ గా మేము డిమాండ్ చేస్తాం. అదే విధంగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్, లెక్చరర్ వీటి పోస్టులు కూడా భర్తీ చేయాలా. అదే విధంగా నిరుద్యోగులకు సంబంధించి ఉచితంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి స్టడీ సర్కిల్ వారికి మెటీరియల్ కూడా అందజేయాలా. అదే విధంగా ఏలూరు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జూట్ మిల్లు ఉండేవి. ఆ జూట్ మిల్లు కూడా మూసివేయడం జరిగింది. కొత్తూరు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి 2 జూట్ మిల్లు ఉన్నాయి, అవి కూడా మూసివేయడం జరిగింది. ఈ 2 జూట్ మిల్లు కూడా ప్రభుత్వమే టేక్ ఆఫ్ చేసుకుంటే చాలా మంది కార్మికులుగా కానీ నిరుద్యోగులకు కానీ ఉపాధి దొరుకుతుంది. అదే విధంగా ఏలూరు జిల్లాలో చింతలపూడి నియోజకవర్గంలో ఆ రోజు 2014 ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వమే నాణ్యమైన బొగ్గు ఉందని చెప్పేసి ఆ రోజు చెప్పింది. ఇప్పుడు మీరు అధికారంలోకి మళ్ళీ మీరే వచ్చారు. అదే విధంగా ఇప్పుడు ఆ నాణ్యమైన బొగ్గును మీరు వెలికి తీస్తే ఎంతో మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. అదే విధంగా నిరుద్యోగులకు 10 నుంచి 15 వేల మందికి నిరుద్యోగులకు కూడా ఉపాధి జరుగుతుందని చెప్తున్నాం. అదే విధంగా ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలో నిరుద్యోగుల సమస్యలపై చర్చించి నిరుద్యోగులకు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 26 జిల్లాలో కూడా నిరసన కార్యక్రమాలు కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇవాళ మరి చూసుకున్నట్లయితే ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం నిరుద్యోగుల్ని గాలికి వదిలేసి ఏది కూడా అసెంబ్లీలో గాని ఏ మంత్రులు గాని ఎక్కడ కూడా చర్చడం కూడా మనం చూసిన దాఖలాలు కూడా లేవు. అడుగుతా ఉన్నాం, యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికీ మరి మీరు అధికారంలో రాకముందు మరి ఇంటింటికి వచ్చి మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులందరూ కూడా జాబ్ కార్డులను విడుదల చేస్తాం, మరి నిరుద్యోగులందరూ కూడా 3000 వేతనాలు ఇస్తారని చెప్పి ఇప్పుడు నిరుద్యోగులందరూ కూడా మరి గాలికి వదిలేసినటువంటి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఏదైనప్పటికీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్, నాన్ టీచింగ్, మరి లెక్చరర్ ప్రొఫెసర్లు విద్యార్థులు అందరూ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో రహదారులు చాలా అధ్వానంగా ఉన్నాయి. సత్వరమే నిర్మాణాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో 5 వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. రహదారులు అధ్వానంగా ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఉంగుటూరు శాసనసభ్యులు అసెంబ్లీలో స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థులు అలాగే ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దాంట్లో ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రధానంగా 5 బ్రిడ్జ్లు ఉన్నాయి అధ్యక్ష.
కేశవరం బ్రిడ్జ్ అధ్యక్ష మీరు మంత్రిగా ఉండగానే దానికి శంకుస్థాపన చేశారు. ఆ రోజున ప్రభుత్వం మారటంతో ఆ కేశవరం బ్రిడ్జ్ కూడా ఆ రోజున ఆగిపోవడం జరిగింది. అలాగే మనకి పోళ్ళ బ్రిడ్జ్ ఒకటి ఉంది, అలాగే మూడూరు బ్రిడ్జ్ కూడా ఉన్నాయి. 5 బ్రిడ్జ్లు ఉన్నాయి అధ్యక్ష. ఈ 5 బ్రిడ్జ్లు కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్నది. వాటిలన్నింటినీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఖమ్మం జిల్లా కల్లూరులో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సామాన్యుడికి టీటీడీ కళ్యాణ మండపం అందుబాటులోకి వచ్చిందని అన్నారు. సామాన్యులకు కూడా అందుబాటు ధరలతో ఉండే ఈ మండపాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. వివాహాది శుభకార్యాలు, చిన్న చిన్న ఫంక్షన్లకు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. దుర్గాప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రరావు, అలాగే లక్కినేని కృష్ణ, సత్యనారాయణ రెడ్డి, ఏనుగు సత్యంబాబు, అన్విరెడ్డిలు పాల్గొన్నారు. ప్రతి గ్రామం నుంచి ప్రతి దగ్గర కూడా ఈ కళ్యాణ మండపం వస్తారు. డెఫినెట్గా ఇది ఫ్యూచర్లో మీకు మంచి ఆదాయ వనరుగా మిగులుతుందని చెప్పి భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా దీంట్లో ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం ఉంది, దీన్ని రెంట్కి ఇస్తారని చాలా మంది తెలియదు. కానీ ఈరోజు మన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఫోటోలన్నీ కూడా ఫేస్బుక్లో, వాట్సాప్లో పెడతారు కాబట్టి అందరికీ ఇక్కడ కళ్యాణం తెలిసిపోతుంది. కాబట్టి ఎలాంటి వచ్చిన వాళ్ళకి మనం తక్కువ, ఎందుకంటే మిడిల్ క్లాస్, లో క్లాస్ దీన్ని ఎంచుకుంటారు. దాదాపు వాళ్ళకి మనం కనుక అనువైన రేట్ల ప్రకారం వాళ్ళు ఇచ్చినట్టయితే ఎప్పుడు నిశ్చయంగా పచ్చదోడైనా ఉంటుంది. డెఫినెట్గా మీకు మంచి జరగాలని కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటే మన మధ్యతరగతికి అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకునే విధానంలోనే వాళ్ళు కూడా మనకి కొంచెం మనకు కావాల్సినటువంటి అన్ని వసతుల్ని కల్పించగలుగుతారు. కాబట్టి మనం దీన్ని పునఃప్రారంభించుకోవడం చాలా సంతోషము. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యువత నిరుద్యోగ సమస్యకు ఓటు చోరీనే కారణం, రాహుల్ ఆరోపణ. ప్రైవేటు పెట్టుబడులు పెరగాలి, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్ పిలుపు. స్పీకర్ రూలింగ్ను చట్ట విరుద్ధంగా ప్రకటించండి, వైఎస్ జగన్. గిరిజన ప్రాంతాల్లో వైద్య పోస్టుల భర్తీ, మంత్రి సత్యకుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.